చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తూ ఉంది. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నిందితుడు రవి ఒక్కసారిగా మీడియా ముందు గర్జించాడు. అసలు ఐబొమ్మకు తనకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తూ రివర్స్ అటాక్ చేశాడు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడుతూ ఉంటే రవి మాత్రం అన్ని అబద్ధాలే అంటూ కొట్టిపారుస్తూ ఉన్నాడు. పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడు రవిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెడికల్ టెస్టులు పూర్తి చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అయితే కోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో రవి ప్రవర్తన అందరినీ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందని కూడా చెప్తూ ఉన్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పాల్సింది పోయి రివర్స్ లో ప్రశ్నల వర్షం కురిపి వారి మీద నా పేరు ఐబొమ్మ రవి కాదు, అసలు ఐబొమ్మ నాది అని మీకెవరు చెప్పారు అంటూ రవి మీడియాపై విరుచుకుపడ్డాడు. తిరిగి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాననడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పోలీసులు చెప్తే అది నిజమైపోతుందా అంటూ ఘాటుగానే మాట్లాడాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, కూకట్పల్లిలోనే ఉన్నానని కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశాడు. మీడియా ముఖంగా తాను ఏ తప్పు చేయలేదని, ఏదున్నా కోర్టులోనే తేల్చుకుంటానని కూడా సవాల్ విసురుతూ ఉన్నాడు ఐబొమ్మ రవి. కానీ పోలీసులు సేకరించిన ఆధారాలు మాత్రం మరో కథ చెప్తూ ఉన్నాయి. రవి తన అసలు గుర్తింపును దాచేందుకు భారీ స్కెచ్ వేశాడని పోలీసుల విచారణలో తేలిందని పోలీసులు చెప్తూ ఉన్నారు. మొదట తన స్నేహితుడు ప్రహ్లాద్ డాక్యుమెంట్లతో పాన్ కార్డు, లైసెన్స్ తీసుకున్నానని రవి బుకాయించాడు. కానీ పోలీసులు ప్రహ్లాదును విచారించగా అతనికి రవి ఎవరో కూడా తెలియదని తేలింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. జిరాక్స్ సెంటర్ల నుంచి ఇతరుల ధృవపత్రాలను సేకరించి వాటిపై తన ఫోటో మార్చి ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే మధ్యవర్తుల సహాయంతో సిస్టమ్ను మోసం చేసి కొత్త గుర్తింపును సృష్టించుకున్నాడు రవి. కేవలం ఐడి కార్డులే కాదు, బ్యాంకు ఖాతాల విషయంలోనూ కూడా ఇదే తరహా మోసం జరిగింది. రవి వాడుతున్న బ్యాంక్ అకౌంట్స్ అంజయ్య అనే వ్యక్తి పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తీరా అంజయ్యను ఆరా తీస్తే అతనికి రవితో ఎలాంటి సంబంధం లేదని కూడా వెల్లడైంది. అంజయ్య డాక్యుమెంట్లను దొంగలించి బ్యాంక్ అధికారులను తప్పుదోవ పట్టించి అకౌంట్లు ఓపెన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇతరుల జీవితాలతో ఆడుకుంటూ వెనక ఉండి కథ నడిపించిన ఈ ఐబొమ్మ రవి వ్యవహారం ఇప్పుడు పోలీస్ వర్గాల్లోనూ కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.